ఈ రోజు 48, 49 డివిజన్లకు సంబంధించి 3, 4 సచివాలయాలకు రావడం జరిగింది. ఎందుకంటే మొన్న తల్లికి వందనానికి సంబంధించి చాలా మందికి పడలేదు. అవి కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి. ఏదైతే కరెంట్ మీటర్ లేకపోవడానికి కూడా వాళ్ళకి కరెంట్ మీటర్ ఉన్నట్టుగా కొన్ని, అలాగే ఒకరికి పడితే రెండో వాళ్ళకి పడకపోవడం ఇవన్నీ ఉన్నాయి. టెక్నికల్ గా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అన్ని నోట్ చేసుకుని 20వ తారీఖు లోపు అన్ని కూడా అప్లికేషన్లు అన్ని కూడా ఇవ్వమని చెప్పారు. వాటికి ఏదైతే సచివాలయ సిబ్బందికి ఎవరైతే వాళ్ళు అనర్హత పొంది ఉన్నారో వాళ్ళకి దేని వల్ల ఇబ్బంది వచ్చింది అనేది వాళ్ళందరికీ కూడా చెప్పారు. అలాగే కరెంట్ ఆఫీస్ లో మీటర్లు లేకోకుండా మీటర్లు ఉన్నట్టు చెప్తే ఏఈలందరినీ కూడా అలర్ట్ చేసాం. వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళకి కూడా లెటర్ ఏదైతే మీటర్ లేనట్టుగా వాళ్ళు చూసి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే దాన్ని 20వ తారీఖు లోపు దాన్ని అప్లోడ్ చేస్తారు. డెఫినెట్ గా వీళ్ళందరికీ అనర్హతగా ఉన్న దానికి అదైతే టెక్నికల్ ఇబ్బందుల్లో ఎవరికైనా రాను వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా ఆ టెక్నికల్ గా ఉన్న ఇబ్బందులను తొలగించి వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుద్ది. అలాగే 1వ తరగతి చదివే వాళ్ళకి, జూనియర్ ఇంటర్ లో వచ్చిన వాళ్ళకి వీళ్ళిద్దరికీ కూడా 30వ తారీఖున పడతాయి. ఎందుకంటే స్కూల్లో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళది ఏదైతే వాళ్ళన్నీ కూడా అప్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ పడతాయి. దాని గురించి కంగారు పడవలసిన పనేం లేదు. తల్లిదండ్రులు కూడా అందరూ కూడా ఏదైతే ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా గవర్నమెంట్ స్కూల్ చెప్తున్నారు కాబట్టి మీరు ఈ డబ్బులు వేరే దానికి ఉపయోగపడతాయి. మీ పిల్లల్ని ఎడ్యుకేషన్ గా అందరినీ కూడా ఉన్నత స్థాయిలో నింపాలి అని అంటే ప్రతి ఒక్కరిని కూడా పిల్లలందరికీ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని పిల్లల అభివృద్ధి దిశగా తల్లులు తీసుకెళ్లాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకళ్ళుంటే ఒకళ్ళు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, అందరికీ కూడా అన్ని కుటుంబాలకి కూడా పడి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయన్న ఉద్దేశంతో ఆ ఇబ్బందులు సరిచేయవలసిన బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి వాళ్ళు సచివాలయం రావడం జరిగింది. ప్రతి 4 రోజుల్లో కూడా ఎవరైతే ఉన్నారో ఆ టెక్నికల్ ఇబ్బందులన్నీ కూడా తొలగించడం జరుగుతుంది.